కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద ఉండి భోజనం చేస్తే చాలా మంచిదని చెప్పి ఒక పెద్ద ఆయన నాకు చెప్పారు. నేను మాకు కొంత స్క్రూ లూజ్ అయిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనకి చెప్పాను, బాబు ఇట్లా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే కార్తీక మాసం చాలా మంచిదని చెప్పి నా దగ్గరకు వచ్చిన క్లయింట్ చెప్పారు. సో నేను ఎట్లాగో కొంత బిలీఫ్ ఏదైనా నమ్మను, నీకు ఏదైనా నమ్మకం ఉంటే ట్రై చేయండి అంటే నేనేమో అస్సలు నమ్మలేని బ్యాచ్. వాడేమో గోడ మీద పిల్లిలా ఇంటి వాడు ఎట్లా దూకాలో తెలియదు, ఒకవైపు నా వైపు దూకాలా, నిజంగా ఏదైనా మంచి జరిగితే ఏం చేయాలని తెలియక కొంత అతి మేధావి కూడా ఉసిరికాయ పచ్చడి వెళ్ళి కొనుక్కొని బాక్స్లో కలుపుకొని తీసుకొచ్చి ఉసిరి చెట్టు కింద కూర్చుని పచ్చడి చేసుకొని ఉసిరి చెట్టు కింద కూర్చుని ఉసిరికాయ పచ్చడితో అన్నం తిన్నాను. సో నా డబ్బులు ధమాకా పుణ్యాలనే వస్తాయి అని నేను అంటే పూజలు చేయాలి, దీపం పెట్టాలి, దానికి ఏదో పాటలు ఉంటుందంట, దాన్ని పాడాలి, చాలా పవిత్రంగా ఈ పూజలు కదా జరగాలని చెప్పారంటే నువ్వు అదన్నీ చెప్పలేదు కదన్న. అరే నువ్వు వెళ్ళి పచ్చడి వేసుకొని ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటావని ఇంత తెలివితేటలు నీకు ఉంటాయని నాకు తెలియదు. జస్ట్ నాకు తను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని నీకు పాస్ చేశాను, దాన్ని ఏమో నువ్వు చాలా కమిట్మెంట్తో చేస్తావని తెలియక ఇలా అయింది. సారీ, నెక్స్ట్ మండే ఉంటుంది, అప్పుడు కూడా నువ్వు ట్రై చేయవచ్చురా అన్నాను. సో కొన్నిసారి ఇన్ఫర్మేషన్ ఇలా కూడా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏది ఏమైనా కన్ఫర్మేషన్ చేసుకొని చేయాల్సిన తను బాధ్యతే కదా. ఎవరు తప్పు, చెప్పటం నాదా, చేయటం వాడుదా? కొంత తొత్తరద ఎక్కువ కదా తనకు, నాకు కాదు. మీరందరూ నా ఫ్రెండ్స్, నన్ను తిట్టకూడదు, వాడినే తిట్టాలి కదా. మనం ఒకటే. హై ఫై.